నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు నన్ను. నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. బహుశా భారతదేశంలో ఎక్కడ జరగల ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు కూడా. జరుగుంటే చెప్పండి నాకు. లాకప్ డెత్ జరగవచ్చు. గోల్డ్ పీకి మనిషిని చంపేసి శవాన్ని దహనం చేశారయ్యా. బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయింది. ఏదో హోటల్ తీసుకెళ్ళి కొట్టాడు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయి కృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు, రాసుకోండి. వాళ్ళు నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని, భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా. 1000 మంది రవిడీలైనా కూడా శిక్షించవచ్చు, కానీ పోలీసులు ఈ విధంగా చేయటాన్ని మాత్రం సహించడానికి వీలదు. ఇది సమాజంలో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు, భక్షించిన సాక్ష్యాధారాలు లేకోకుండా తుడిచేస్తున్నారు. వ్యవస్థకి పనికిరాదు. పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడు అనుకో, నా గవర్నమెంట్ వచ్చిందనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయలు రాజనాడు కానీ వేసేయమంట, వేసేస్తారు. ఎస్పీ గారు చెబుతా, వేసేస్తారు. ఆయన ప్రమోషన్ ఇస్తా, శవాన్ని తీసేసి దాచేస్తారు. ఇంకేముంటుంది అంటున్నా? ఏముంటుంది చెప్పండి? ఇలాంటి సంఘటనలను కూడా వెలుగులోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయటంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి! నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ప్లీజ్, సమాజం గురించి చాలా గొప్పగా మీరు మాట్లాడతారు కదా, ఏమండి ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాగరాజు జిందాబాద్ అంటారండి పవన్ కళ్యాణ్ గారు? నాగరాజు జిందాబాద్ అంటున్నారు లేదు మీరు? మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయి కృష్ణ సపోర్ట్ చేసామనేగా. ఎందుకు సపోర్ట్ చేసాము సార్ మేము సాయి కృష్ణని? సాయి కృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేశాము. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, ఇద్దరు గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్ మేము. అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మెట్టు దిగండి, విశాలంగా ఆలోచించండి. నేరో మైండెడ్గా సంకుచ దృక్పథంతో దయచేసి ఆలోచించకండి. మేమేదో సాయి కృష్ణని సపోర్ట్ చేశామని మీరు నాగరాజు సపోర్ట్ చేస్తారా? ఎంత విచిత్రం అండి! మీరు ఒకసారి చూడండి విజువల్స్. సాయి కృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు విజయలక్ష్మి గారిని. ఎవరు వెళ్ళారు? ఉదయభాన్ వెళ్ళాడు. ఉదయభాన్ అమ్మట కొంత బ్యాచ్ వెళ్ళింది, మొత్తం జనసేన బ్యాచ్. అక్కడ పలకరించారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా అని చెప్పారు. శభాష్, ఓకే. కట్ చేస్తే ఉదయభాన్ మినహా మిగతా బ్యాచ్ అంతా నాగరాజు జిందాబాద్. అక్కడ నాగరాజు ఇంటికాడ ఇదే బ్యాచ్. ఆర్ యూ ఫీలింగ్ షేమ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ షేమ్? ఇక్కడేమో విజయలక్ష్మి గారి కన్నీళ్లు తోడడానికి వస్తారు, అక్కడేమో సాయి కృష్ణ నాగరాజు జిందాబాద్, నాగరాజు వీరుడు, నాగరాజు అనేవాడు గొప్పవాడు అని చెప్తారు. చెప్పండి సార్ సమాధానం. మీరు చెప్పరులే, ఆ దుర్గేష్ని చెప్పనండి. ఏంటి అన్యాయం? ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు? పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు. మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది మొన్నటిదాకా. ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం పోరాడరు, అన్యాయం వెంట ఉండి, నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయటం,
క్రిమినల్ని శిక్షించమని మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్దింక చంపేయడానికి, ఎలుక చంపేయడానికి, మేక కోసేయడానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు గుండె మీద చెయ్యి వేసుకొని నాగరాజును సపోర్ట్ చేయడం తప్పు తప్పు అనే విషయాన్ని తెలుసుకోండి. చనిపోయినటువంటి సాయికృష్ణ మీద కక్ష పెట్టుకోమాకండి. చనిపోయాడు, దారుణంగా బూడిదైపోయాడు. సాక్ష్యాధారాలు లేకుండా పోతున్నాయి సార్. సాక్ష్యాధారాలు తీసుకురండి సార్. నిజానికి హోంమంత్రి రాజీనామా చేయాలి. పోలీస్ స్టేషన్లో 1 year ఫుటేజ్ తీసేసినందుకు రాజీనామా చేసిపోవాలి. పోరలేదు, నాకు తెలుసు. దాన్ని బట్టి ఎలాడతారు. ఎన్ని ప్రాణాలు పోయినా మీకు పదవులే ముఖ్యం తప్ప ప్రాణాలు ముఖ్యం కాదనేది అర్థమైపోతుంది. ఇది చాలా దారుణమైన విషయంగా నేను భావిస్తున్నాను. వాళ్ళేగా ఆ సిట్లో వేసినటువంటి వాళ్ళందరూ విచారణ ప్రారంభంగానే ఒక పోలీస్ స్టేషన్లో 1 year సీసీ ఫుటేజ్ పోయిందే. సిట్ ఎందుకు స్టాండ్ ఎందుకని అడుగుతున్నా. ఇంకా అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే. ఇండియన్ పోలీస్ సర్వీస్ సిగ్గుపడండి. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? 29 తారీఖు ఏం చేస్తారు మీరు? కోర్టులో ఉంది. సాయికృష్ణ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారా? ఏం చెప్పండి. నేనేదో ఫాల్స్ ఫోటోలు పెట్టానని చెప్తున్నారుగా. తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి సాయికృష్ణని. కనీసం బూడిద చేస్తాను. బూడిదకోలేదు ప్రొడ్యూస్ చేయడానికి. ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ మార్క్. 29వ తారీఖున న్యాయ వ్యవస్థ ముందు పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్, సస్పెన్స్. ఏమీ చెప్పరు. ఇంకా ఎదుగుతున్నామని చెప్తారు, లేకపోతే చచ్చిపోయాడని చెబుతారు. ఎవడు చచ్చిపోయినట్టు ఎవరు నమ్మాలి? నేను మొట్టమొదటి చెప్పా కదా చంపేశారని. అదే ఖాయం చేశారుగా. చచ్చిపోయిన సాక్ష్యాధారాలు లేవుగా. లోపభూయిష్టంగా ఎంక్వైరీ జరుగుతుంది. లోపభూయిష్టంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నాగరాజుని కాపాడటం కోసమే సిట్టు వేశారు తప్ప సాయికృష్ణ మరణంలోని వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిట్టుని సర్వనాశనం చేసి నాగరాజును కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. పవన్ కళ్యాణ్ గారు ఇంతగా దిగజారిపోతాడని నా జన్మలో అనుకోలేదు. సాయికృష్ణకు మర్డర్లో నాగరాజును సపోర్ట్ చేసేటటువంటి నీచమైన పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాగరాజును సపోర్ట్ చేసే దీనస్థితికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయాలి? ఓపెన్ చేస్తాం. సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాం. ఇప్పుడు వేయకపోతే ఇప్పుడు వేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయస్థానాల్లో కూడా ఫైటింగ్ జరుగుతుంది. సాక్ష్యాధారాలు పోయినాయే. నేను తెలియక అడుగుతాను సార్. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? సంవత్సరం పాటు సీసీ కెమెరాలను మాయం చేసేసారే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఏముంది? ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు? సీసీ కెమెరా ఫుటేజ్ని 18 మాసాలు స్టోర్ చేయమని చెప్పారు. ఇది ఎవరు? పోలీస్ స్టేషన్లో. ఇది ఎక్కడితో కాదు, ఏదో బట్టల షాప్లోదో, హోటల్లోదో, లేకపోతే రోడ్డు మీద అయితే అనుకోవచ్చు. నాట్ ఏ ప్రైవేట్, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఏ పోలీస్. రక్షక భట నిలయంలో 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తుకుపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తీసిపోయేది. సాయికృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి? ఇంకా నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు నామరూపాలు లేకోకుండా తుడి చేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. మెత్తబడికి ఏం చేస్తారు పాపం వాళ్ళు? వాళ్ళు ఏమన్నా నాలాగా పొలిటీషియన్సా? బాగా మెత్తబడతారు. బాధతో వాళ్ళు ఏదో చేస్తారని ఆశతో అవసరం పడి గట్టిపడతారు. అన్యాయం జరిగిందనుకుంటా. వాళ్ళ మెత్తబడ్డ మాట నిజంగానే కనిపిస్తుంది. నవరం కానీ వాళ్ళ వీళ్ళు కానీ మాకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేది నాకు అర్థమవుతుంది. వాళ్ళకి రోజు మాయమాటలు చెప్పి కార్యక్రమం చేస్తున్నారు.
మెత్తబడచ్చు. వాళ్ళు మెత్తబడ్డారా వీళ్ళు మెత్తబడ్డారా కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి అంశం. అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడకపోతే బయట వచ్చేది ఇది శుభ్రంగా నాశనం చేసేవాళ్ళు. ఇప్పటికే నాశనం చేస్తున్నారు. సిట్టు లేదు, స్టాండు లేదు. అప్పుడు ఒక కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేసి తీసి పారేసేవాళ్ళు. సో సరే, సాయి కృష్ణ యొక్క కుటుంబం మెత్తబడచ్చు, లేదు వాళ్ళు రాజీ పడవచ్చు, లేదా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఇది వాళ్ళకి సంబంధించిన అంశం నిన్నటిదాకా. ఇది సమాజానికి సంబంధించిన అంశంగా నేను భావిస్తాను. శ్రీధర్ 100 కోట్లు దొరికినాయా? నాకు తెలియదే. ఏం మరి 100 కోట్లు ఉంటే ఇంకే అతనే నిర్దోషే. 100 కోట్లు ఉంటే మరీ పేదోడైతే వేస్తారు, కానీ 100 కోట్లు ఉంటే ఏమైనా సర్దుకుంటారు. ఒక 50 కోట్లు సర్దేసి నిర్దోషం చేసేస్తారు, కొనేస్తాడు అందరినీ. అది కూడా ఎంక్వైరీ జరగాలి. నిజంగా అయితే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు ఒక సిఐకి 100 కోట్లు ఎలా వచ్చాయనేది బయటకు వస్తుంది. ఇవన్నీ అతను 100 కోట్లు ఉంటే 50 కోట్లు పోతాయి. అప్పుడే 50 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళకి కబుర్ చేశాట. వీళ్ళందరికీ సర్దేస్తాడు 50 కోట్లు. ఏముంది, శుభ్రంగా బరియల్. అలా అతను ప్రమోషన్ ఇస్తారు. టికెట్ కూడా ఇస్తారంట జనసేనలో. ప్రమోషన్ కూడా ఇస్తారేమో డైరెక్ట్గా. అసలు శభాష్ సినిమాలో లాగా టషా అని కాల్చేసాడు క్రిమినల్స్ని ఎస్పీకి ఇస్తారు. ఏం చేస్తాం మనం? పైగా సాక్ష్యాధారాలను రూపుమాపటంలో పోలీసుల పాత్ర గణనీయమైనది. ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్రంలో? ఆయనకి నిజంగా 100 కోట్లు 200 కోట్లు ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎలా సంపాదించాడు? ఒక సిఐ 100 కోట్లు సంపాదిస్తాడా? ఎలా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఈ చుట్టూ ఎంక్వైరీ చేయండి, క్లోజ్ చేస్తాం. అది నువ్వు లేట్గా వచ్చావా? ఇంతకుముందు మాట్లాడాను. అడగండి. మీకు సీఎంఎస్ అని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్లో డిలీట్ చేసినంత మాత్రాన ఎవ్రీ ఇయర్ది సిపి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. మా సిపి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా మాయ చేయడానికి వీళ్ళు మాయ చేశారు అంటే అది డీజీపీ మాయ చేసినట్టే. అది మీ నోటీస్లో ఉంది. ఎంతసేపు ఉన్నా మీరు ఓన్లీ పోలీసులు అంటున్నారు, కానీ సిఎంఎస్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ ఆఫీసర్ కూడా ప్రతి సంవత్సరం మొత్తం ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందని ఇప్పుడు మన కాలేజ్ డేట్ నొక్కితే వస్తుంది, టైం నొక్కితే వస్తుంది. వండర్ఫుల్. సో మీరు ఏమిటి సిఎంఎస్ గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అంటే ఒకవేళ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లేకపోతే దాన్ని ఏమగా పరిగణిస్తారు? ఇది నేను వాళ్ళందరి తరఫు నేను ప్రశ్న. ఓకే, మా ప్లేటర్ గారు ఒక ఏమన్నారు దీన్ని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ సిఎంఎస్ అంటే వారు చెప్పేటటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే సిఎంఎస్ అనే సిస్టమ్ వల్ల, సిఎం సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో అవి తుడి చేసినా సెంట్రల్ మానిటర్ సిస్టమ్తో ఉంటుంది. దానికి సిపి కమిషనర్ అది కూడా తీసేదేమో కాదు. ఇప్పుడు అది కూడా అది తీయకపోతే సాక్ష్యాధారాలు కొంతైనా దొరుకుతాయి. అవి లేనట్టు. అసలు దీనిలో సాక్షాత్తు కమిషనర్ పాత్రే ఉందని మా ఆరోపణ. అతని వల్లనే దాన్ని ఏమంటారు, స్పెషల్ బ్రాంచ్, దాన్ని టాస్క్ ఫోర్స్ వెళ్ళింది ఆయన వల్లే. ఇంత పెద్దవాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో సిస్టంలో తీసుకోవటం ఏంటండి? సరే, వారు చెప్పినట్టుగా అది ఆధారం ఉంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి. లేదంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నాకు తెలియదు వాస్తవంగా. ఇక్కడ తీశారు కాబట్టి మొత్తం తీశారు అనుకుంటున్నా. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే మంచిది. అది కూడా పోయిందని చెప్తారేమని నాకు అనుమానం. ఓకే, ఏం మరి నాకు అది తెలియదు. అంబటరాంబాబు సమాధానం చెబుతానే ఉన్నారుగా. ఆయన ఎవరో సమాధానం చెప్పాడు మొన్న, నానాజీ. మామూలుగా సమాధానం చెప్పలా. ఏమన్నాడు? నా కొడక అంటున్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తారు సార్ మీరు. మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా లేదా? మీరు ఎవరు మాట్లాడరేంటి అని నడిచిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడండి అంటున్నారు. బుద్ధి ఉంది? పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. మీరు రెచ్చగొడిన తర్వాత మాట్లాడుతున్నారు. మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త? ఈ షోలో ఏంటో ఈ షోలో పోతాయి బూతులు.
అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా. పోలీసుల మీద నన్ను చూడండి, నాగరాజన్ రాత్రి శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు, నన్ను లోపలేసారు. రాత్రి 10:30కు తీసుకెళ్ళి లోపలేసి సాయంత్రం నెక్స్ట్ రోజు 5ంటికో బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను ఎందుకు అడుగుతాను, నాకేం పని, ఐ క్యాన్ బేర్ ఇట్. ఏమయ్యా 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి కేసులో నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసాయా? ఆయన వంశీధర్ అనే వ్యక్తి, వంశీధర్ అనుకుంటున్నావు టోపీ పెట్టుకుంది, పెమ్మసానే ఆ టోపీ పెట్టుకున్నాడు. ఏచంటే 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడిని, మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసి పారేశారు. టపా. వంశీధర్ నెయ్యరే మర్డర్ చేశాడు అతను. వంశీధర్ నాగరాజు నెయ్యరే ఆయన మర్డర్ చేశాడు. నేను మర్డర్ చేశాను, చచ్చానా? నా ఇల్లు పగలు కొడితే దాక్కున్నా అక్కడ ఇంట్లో. ఏంటిది? ఇదేనా ధర్మం ఈ రాష్ట్రంలో జరిగేది? సో అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి క్షేత్రాన్ని చూసి వచ్చా, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇవన్నీ లెక్క చేస్తానా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయను. చూస్తాను కదా, రేపు వినతి పత్రానికి వెళ్తున్నాం. వినతి పత్రంలో చేసిన తర్వాత వినకపోతే శంఖారావం ఊతాం, పోరాట శంఖారావం ఊతాం, వదిలిపెట్టం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏమయ్యా, ఏం పోయేకాలం వచ్చినాయి మీకు పోలీస్ వ్యవస్థకి? అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలుగా. ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకునే సందర్భం చెప్పదలుచు. ఓకే, ఎవరు కాదన్నాడు? అటు తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటకలో కూడా విస్తరించమను. ఎవరు కాదన్నారు? ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. విస్తరించుకున్నాడు. కానీ నాగరాజు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, అది చిత్రం. నాగరాజు లాంటి సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని జనసేన మాట్లాడుతున్నాయి. దానికి సిగ్గుపడాలి. విస్తరించుకుంటే విస్తరించుకో, తప్పులేదు. ఓకే.